ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ గెలిచి ఓడింది అండ్ అలాగే ఆర్సీబీ ఓడి గెలిచింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలుపు ఓటమి కంటే ముఖ్యం టాప్ 2లో నిలవటం. సో టాప్ 2లో నిలిస్తే చాలా ప్లస్. సో దానికోసం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని వాళ్ళకి భారీ విన్ కావాలి కాబట్టి చాలా రన్స్ కొట్టారు. 255 రన్స్ కొట్టారు. అండ్ అలాగే ఆర్సీబీ కూడా చూసుకుంటే ఫస్ట్ దేవదత్ పడిక్కల్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఉన్నంత వరకు వాళ్ళు కూడా చేయడానికి చూశారు. కానీ వెంటనే వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ అండ్ అలాగే దేవదత్ పడిక్కల్ అవుట్ అయిపోగానే వాళ్ళు చేజింగ్ కంటే వాళ్ళు టాప్ 1లో ఉండాలి, టాప్ 2లో ఉండాలి, అది ముఖ్యం అనుకున్నారు. వాళ్ళు 166 కొడితే టాప్ 2లో ఉంటారు, అలాగే 180 దాడితే టాప్ 1లో ఉంటారు. సో దానికోసమే వాళ్ళు ఆడి వాళ్ళు సక్సెస్ అయ్యారు, టాప్ 1లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే వాళ్ళు చాలా ట్రై చేశారు, ఎందుకంటే బిగ్ టార్గెట్ ఇచ్చారు, స్టార్టింగ్లో ఎర్లీ వికెట్ తీశారు. అయినా కూడా ఆర్సీబీ చాలా జాగ్రత్తగా ఆడటంతో ఎస్ఆర్హెచ్ ఎంత బిగ్ విన్ 50+ రన్స్తో గెలిచినా కూడా వాళ్ళు మాత్రానికి టాప్ 3లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ క్లాసన్ గురించి. ముగ్గురు ఈ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో కూడా ముగ్గురు 50+ రన్స్ కొట్టారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం చూసుకుంటే అభిషేక్ శర్మ 600+ రన్స్ కొట్టాడు అండ్ అలాగే క్లాసన్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఇద్దరు 500+ రన్స్ కొట్టారు. టాప్ 4లో ముగ్గురు బ్యాట్స్మెన్లు 500+ రన్స్ కొట్టడం అది మామూలు రికార్డ్ కాదు. ఐపీఎల్ హిస్టరీలో ఇంతవరకు ఏ టీంకి అలా జరగలేదు. అంత సూపర్గా ఆడుతున్నారు వాళ్ళు. ఇక అభిషేక్ శర్మ 56 కొట్టాడు అండ్ అలాగే ఇషాన్ కిషన్ 79 అండ్ అలాగే క్లాసన్ వచ్చేసి 51. ముగ్గురు ఇందాక చెప్పినట్టు ముగ్గురు 50+ రన్స్ కొట్టారు. చాలా ఒక్కొక్కరు 200+ స్ట్రైక్ రేట్తో ఆడారు. అండ్ దాంతోపాటు లాస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి రావటమే బ్యాక్ టు బ్యాక్ 2 సిక్స్లు కొట్టాడు. సో తను కూడా చాలా బాగా ఆడాడు. అండ్ అలాగే స్టార్టింగ్లో ట్రావిస్ హెడ్ తను కూడా 16 బాల్లో 26 రన్స్ కొట్టాడు. తను హిట్టింగ్ ట్రై చేసి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా చూసుకుంటే టాప్ 5 సూపర్ బ్యాటింగ్తో వాళ్ళు 255 రన్స్ కొట్టారు. అండ్ అలాగే ఆర్సీబీ బౌలింగ్ ఫస్ట్ టైం ఈ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ముగ్గురు భువనేశ్వర్ కుమార్, హెజ్లీవుడ్ అండ్ అలాగే రషిక్ దార్ ముగ్గురు 50+ రన్స్ ఇచ్చారు. అండ్ అలాగే రొమారియో తను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఎప్పట్లకే తను మళ్ళీ ఫస్ట్ ఓవర్లోనే 19 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం 2 ఓవర్స్ కొంచెం పర్లేదు అనిపించాడు. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ టైం ఈ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ అలాగే ఆర్సీబీ బ్యాటింగ్ 256 రన్స్తో వాళ్ళు చేజింగ్ దిగారు. 166 దాడితే టాప్ 2లో ఉంటారు, 180 దాడితే టాప్ 1లో ఉంటారు ఆ టీము నెట్ రన్ రేట్ పరంగా. సో ఫస్ట్ రావటం వెంకటేష్ అయ్యర్ అయితే 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. జస్ట్ 19 బాల్స్లో 44 రన్స్ కొట్టాడు. లాస్ట్ మ్యాచ్ కూడా సూపర్గా ఆడి 70+ రన్స్ కొట్టాడు. తనకి మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది బేతల్ ఇంజూర్ అవటం వల్ల. ఫస్ట్ టైం ఈ సీజన్లో తను ఓపెనింగ్ ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ను మాత్రానికి తను 200+ యూజ్ చేసుకున్నాడు. సూపర్గా ఆడాడు. అటు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, దేవదత్ పడిక్కల్ ముగ్గురు టాప్ 3 ముగ్గురు ఉన్నంత వరకు వాళ్ళు చేజింగ్ కోసం ఆడారు. కానీ ముగ్గురు అవుట్ అయిన తర్వాత జితేష్ శర్మని అండ్ అలాగే టీమ్ డేవిడ్ని ఆపి కృణాల్ పాండ్యాని పంపించారంటేనే వాళ్ళు క్లియర్గా అర్థమైంది వాళ్ళు చేజింగ్ కంటే టాప్ 1లో ఉండడానికే వాళ్ళు ఆడుతున్నారని. సో అక్కడి నుంచి కృణాల్ పాండ్యా అవ్వచ్చు అండ్ అలాగే కెప్టెన్ రజత్ పడిదార్ ఇద్దరు మాత్రానికి చాలా స్లోగా వాళ్ళకి కావాల్సిన టార్గెట్ 180 దాటడం కోసం ఆడారు. అది దాటిన తర్వాత కొంచెం హిట్టింగ్ ట్రై చేసి అవుట్ అయ్యారు. సో మొత్తంగా చూసుకుంటే ఇందాక మన ఫస్ట్లో చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ గెలిచినా వాళ్ళు టాప్ 3 ప్లేస్లో ఉన్నారు అండ్ అలాగే ఆర్సీబీ ఓడిపోయినా వాళ్ళు టాప్ 1 ప్లేస్లో ఉన్నారు. గుజరాత్ మాత్రానికి టాప్ 2లో ఫిక్స్ అయింది. ఇక టాప్ 1లో ఉన్న ఆర్సీబీ అండ్ అలాగే టాప్ 2లో ఉన్న గుజరాత్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ 26వ తారీఖు ఆడతాయి. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఓడిపోయిన మ్యాచ్ ఇంకో ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి క్వాలిఫైర్ 2 మ్యాచ్. అందులో సన్ రైజ్ హైదరాబాద్ అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళు మ్యాచ్, వాళ్ళల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ మ్యాచ్ ఆడతారు. ఇక అలాగే సన్ రైజ్ హైదరాబాద్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ టాప్ 3లో ఉంది. కానీ టాప్ 4 టీం మాత్రానికి ఇంతవరకు ఎవరు ఫిక్స్ అవ్వలేదు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ 4 టీమ్స్కి ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఎవరు. ఈరోజు పంజాబ్ గెలిస్తే పంజాబ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలాగే రేపు కనుక రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రానికి వాళ్ళే టాప్ 4కి వస్తారు. ఎటువంటి ఈక్వేషన్స్ లేకుండా ఎక్కువ ఛాన్సులు అయితే పంజాబ్కి అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్కి ఉన్నాయి. చూడాలి మరి ఎస్ఆర్హెచ్కి ఎలిమినేటర్ మ్యాచ్ ఎవరు వస్తారో ఎవరు ఆడతారో.